కోవిడ్ మహమ్మారి చేసిన విధ్వంసాన్ని ఇప్పటికీ మరవలేదు ప్రజలు. ఈ మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు. కోవిడ్ భయం మరవక ముందే చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోనూ కేసులు నమోదవుతున్నాయన్న వార్త ఆందోళనకు గురిచేస్తుంది. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కోవిడ్ మహమ్మారి లాగానే ఈ వైరస్ లక్షణాలు ఉంటాయా? ఎవరి మీద ఈ వైరస్ ప్రభావం ఉంటుందో డాక్టర్ చంద్రశేఖర్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారతదేశంలో ప్రజలంతా పానిక్ అవుతున్న పరిస్థితి. చైనాలో విజృంభిస్తున్న ఈ వైరస్ సంబంధించి భారత్లో కూడా ఇప్పుడు 3 కేసులు అయితే నమోదయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. సార్, మనం చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక 3 కేసులు నమోదయ్యాయి. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏమిటి? హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అండి. అదొక రెస్పిరేటరీ వైరస్, అంటే శ్వాసకోశం ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. సో మనం తీసుకునే గాలి వల్ల, అలాగే వేరే వారికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడడం వల్ల, ఉమ్ము ద్వారా, దీని ద్వారా మనకి ఒకరి నుంచి ఒకరికి అది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. ఇది ఎక్కువగా 5 ఏళ్ళ లోపల పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా 6 నెలల లోపల వాళ్ళకి కామన్ కోల్డ్, అంటే సాధారణమైన జలుబులాగే లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో దాంతోపాటు చిన్న జ్వరము, దగ్గు ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. నల్లత, ఫుడ్ తీసుకోవడం తగ్గడం ఇలాంటివి ఉండొచ్చు. అతి తక్కువ మందిలో ఇవి ఏంటంటే మనకి ఆస్మా లేదా బ్రాంకైటిస్ అంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో. అలాగే నిమోనియా, అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరేలా చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి కూడా అలాంటి వాళ్ళల్లో రావచ్చు. 100కి 95% మందిలో ఈ మైల్డ్ సిమ్టమ్స్తోనే ఇది తగ్గిపోతుంది. ఈవెన్ మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరంకి జలుబుకి మందులు వేయడం తప్పిస్తే ప్రత్యేకంగా ఏ మందులు కూడా దీనికి అవసరం లేదు. యాంటీబయాటిక్స్ అవసరం కూడా ఏమీ ఉండదు. సార్, మనం చూసుకుంటే కోవిడ్తో కంపేర్ చేసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ని ఏ విధంగా మనం చూడొచ్చు? వ్యాప్తి అయితే అలాగే ఇది చెందొచ్చు. కోవిడ్ లాగే స్ప్రెడ్ అవటానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. బట్ లక్షణాలకు వచ్చేసరికి, అలాగే ఫెటాలిటీ అంటే మృత్యు చెందే అవకాశం మాత్రం ఈ వైరస్ వల్ల అంత ఉండదని మేము అనుకుంటున్నాం. సో మన దేశంలోకి వచ్చాక ఇక్కడ మన జెనెటిక్స్ బట్టి కూడా, అలాగే ఇది ముందు నుంచి ఉన్న వైరస్, ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఎన్నో తరాల నుంచి ఉంది. 2001 సంవత్సరంలో నార్వేలో దీన్ని ఐసోలేట్ చేశారు, అంటే దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఉన్న వైరస్ ఇది, కొత్తదేం కాదు. బట్ మ్యూటేషన్స్ అయ్యి చైనా నుంచి ఏమైనా కొత్తగా వస్తే దానివల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయనేది మనం వేచి చూడాలి. రెగ్యులర్గా మన భారతదేశంలో కూడా ఈ వైరస్ ఉంటుంది. అలాంటివి కనుక డిటెక్ట్ అయితే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మ్యూటేషన్స్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందంటారా హెచ్ఎంపీవీ సంబంధించి? అది రీసెర్చ్ అండి. అది మనము సిమ్టమ్స్ బట్టి చెప్పలేము. సో రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి ఆ జెనెటిక్ మెటీరియల్ అంతా స్టడీ చేశాకే వాటి మీద జర్నల్స్ చూసే మేము చెప్పగలం. సో ఇప్పుడు వాటి కోసం మనం కామెంట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకకుండా ఉండాలంటే? కోవిడ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటివేనండి. మాస్క్ వాడడం, జ్వరాలు వచ్చినా, జలుబు వచ్చినా దూరంగా ఉండడం. సో ఫీవర్స్ వచ్చిన వాళ్ళు ఇంటికి పరిమితమై ఉండడం, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయడం, శానిటైజ్ చేసుకోవడం, ఇలాంటి సాధారణమైన జాగ్రత్తలతోనే మనం వైరస్ స్ప్రెడ్ని నివారించవచ్చు. అంటే కోవిడ్ ఏదైతే ఈ కోవిడ్ తాలూకా పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు వైరస్ అంటే ప్రజలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే హార్ట్ సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, ఈ బీపీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కొంత హడలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? సో అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికోసమే. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది రాకుండా ముందే జాగ్రత్త పడాలి. సో ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినా, జ్వరం చేసినా వాళ్ళు ఐసోలేట్ అయ్యి వీళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, ఇలా రిస్క్లో ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ వాడడం, వాళ్ళు వేరే రూమ్లో ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ హై రిస్క్ పీపుల్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. ఎప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఏ జబ్బుకైనా, ఏ ఇన్ఫెక్షన్కైనా వాళ్ళు హై రిస్క్ పేషెంట్సే. సో వాళ్ళల్లో కూడా ఇది అన్ని ఎక్కువ లక్షణాలు కలగజేస్తుందని అయితే అనుకోవట్లేదు. బట్ నిమోనియా ఛాన్స్ వీళ్ళలో పెరుగుతుంది. సో రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. సో ఇలా వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అవ్వడం, ఆ ట్రాన్స్మిషన్ని తగ్గించడం చేస్తేనే ఇది మనం చేయగలం.
సార్ ఈ హెచ్ఎంపీ వైరస్ సంబంధించి కోవిడ్ లాగే ఏమైనా వ్యాక్సిన్ ఏమైనా ఉందా, వస్తుందా? వ్యాక్సిన్ అనేది ప్రస్తుతానికి ఏమీ అవైలబుల్గా లేదండి. వ్యాక్సిన్ అనేది ట్రయల్స్లో ఉంది. సో అది ఇంకా phase 1 ట్రయల్స్లోనే ఉంది. సో అతి త్వరలో వచ్చే అవకాశం అయితే లేదు, అన్లెస్ దీనివల్ల ఫెటాలిటీస్ ఎక్కువయ్యి ఇదైతే కనుక దాని మీద మళ్ళీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి అది స్పీడప్ చేసి వ్యాక్సిన్ తేవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి వ్యాక్సిన్ ఏది అందుబాటులో లేదు. సార్ ఇప్పటికే ఇండియాలో కూడా కేసులు నమోదవుతున్నవి. జనరల్ పబ్లిక్కి అసలుకి మీరు ఏం చెప్తారు? దీని మీద ఎలా ఉండాలి, అసలుకి ఒకళ్ళు వస్తే ఏం చేయాలి? ఎలాంటి జ్వరం లక్షణాలు ఉన్నా, జలుబు లక్షణాలు ఉన్నా మీ రెగ్యులర్ డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ని వెంటనే కలవాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళతో ఫాలోఅప్లో ఉండాలి. ఉంటే వాళ్ళు ఇచ్చే సలహాలు బట్టి మీరు ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా జాగ్రత్తలు, చలికాలంలో మనము ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవడం చలికాలకు ముందు, వాటి ద్వారా ఈ హై రిస్క్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ వాటికి జ్వరాలు రాకుండా నివారించవచ్చు. ఈ వైరస్కి వచ్చి వ్యాక్సిన్స్ లేవు కాబట్టి సో మనం మాస్క్ వాడడం, అలాగే లక్షణాలు ఉన్న వాళ్ళని వేరు చేయడం, వాళ్ళని ఐసోలేట్ చేయడం, అలా చేస్తే మనం దీని స్ప్రెడ్ని మనం తగ్గించగలం. ఇది ఏదైతే హెచ్ఎంపీవి సంబంధించి అయితే భారత్లో కేసులు నమోదైనప్పుడు కూడా జనరల్గా సీజనల్గా వచ్చే ఫ్లూ లాగే దీన్ని చూడాలని, మినిమంగా మనం చూసుకుంటే జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఇలాంటి లక్షణాలు ఉండేటప్పుడు స్థానికంగా ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని, అంతేకాకుండా చేతులు కానీ మాస్కులు ధరించుకోవడం, శుభ్రంగా ఉండడం మాత్రం చేసుకుంటే ఈ వైరస్ సంబంధించి దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే భారత్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే చైనాలో నవంబర్ నుంచే కేసులు నమోదైనప్పటికీ కూడాను భారత్లో గత 5 రోజులుగా మాత్రం ఇది హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్నవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.